వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బీసీటీ ద్వారా ఎమ్మెల్యే ఆదిరెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు. పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ. దైవంతో ఆటలాడితే ఎంతటి వారికైనా కాలం అన్ని తిరిగి ఇచ్చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజల్లో భక్తి భావనలు నెలకొల్పుతూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నాలం భీమరాజు వీధిలోని ఉన్న విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవ సభలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ గత ప్రభుత్వం దేవస్థాన కమిటీలను పక్కన పెట్టేసిందని, దాంతో దేవాలయాల అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత దేవస్థాన కమిటీలు వేయడానికి ఎంతో కసరత్తు చేస్తామన్నారు. కష్టపడుతున్న వాళ్ళని గ్రీన్ బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, రెడ్ బెల్ట్ అని పెడితే మీ ఎమ్మెల్యే గ్రీన్ బెల్ట్ లో 6వ ఓడి కిందే ఉన్నాడు. అంటే బాగా కష్టపడుతున్నాడు అనే విషయం అక్కడ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా అర్థమైంది. దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. దాంతోపాటు ఇంకా చాలా కమిటీలు అనౌన్స్ చేశారు. పార్టీలో 50-55 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం. ఒక్కసారి కూడా డైరెక్టర్గా చేసిన అవకాశం దక్కలేదు. మీరు అవకాశం కల్పించాలని అడిగినప్పుడు ఆలోచించాం. పార్టీ ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉందన్నది ఒకసారి ఆలోచించినట్లయితే సంవత్సరాలు ఉన్నాయి. మనం ఎందుకు గుడి కమిటీలు వేయలేదన్నది అర్థం కాని ప్రశ్న, సమాధానం లేని ప్రశ్న. సరే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పదే చెప్తా ఉంటాను, రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గౌరవం కోరుకుంటారు. ఆ గౌరవం ఎలాగంటే ఎదురు పడినప్పుడు పలకరింపు, వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయడం. మూడవది, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో వారికి గౌరవం. ఎలాగంటే వారు ప్రాంతంలో ఉన్న సమస్యలు తెచ్చినప్పుడు సమస్యలు పరిష్కరించడం ఒకటైతే, ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ఎండోమెంట్స్లో చైర్మన్గా కానీ డైరెక్టర్లుగా కానీ అవకాశం ఇస్తే వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో, ఇదిగో నేను ఈ జెండాని మోసేది ఇన్ని సంవత్సరాలు, నేను గర్వంగా చెప్తా ఉన్నా, నా జెండా మోసినందుకు ఈ రోజు నా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను ఈ దేవస్థానంలో డైరెక్టర్గా నియమించబడ్డా అని గర్వంగా చెప్పుకోవాలన్నదే నా తాలూకు ఆలోచన. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రజాప్రతినిధులు నగరానికి ప్రజలకు చేసిందేమీ లేకపోయినా ప్రస్తుతం నగర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను చూసి వైకాపా వారు ఓర్వలేకపోతున్నారని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, ఛాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా మజ్జి రాంబాబు మాట్లాడుతూ రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబానికి ఒక బ్రాండ్ ఉందన్నారు. దాన్ని మరింత కాపాడుకునే విధంగా తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు చేతనైనంత మేరకు శక్తి వంచన లేకుండా మంచి చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృషి చేస్తున్నారని అన్నారు. మజ్జి రాంబాబు సిటీ ప్రెసిడెంట్, బీసీసీఎల్ ప్రెసిడెంట్, అలాగే ఎక్స్ కార్పొరేటర్ అమరాబాబు గారు, మన కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ పోలక్ పరమేష్ గారు, అలాగే సోలమ్మ టెంపుల్ చైర్మన్ కడల రామకృష్ణ గారు, అలాగే పుట్నూరు సత్యనారాయణ గారు, అలాగే సతీష్ గారు, సనపతి సత్యబాబు గారు, లక్ష్మీనారాయణ గారు,
దేవుళ్ళ కింద ఆరాధించమని తల్లిదండ్రులు చెప్తారు. ఫస్ట్ లేచిన వెంటనే ఇంకోటైనా పిల్లలకి అలవాటు చేస్తాం. అలాంటి విద్యని నేర్పి మన డ్యూటీలు వేసిన దౌర్భాగ్య పరిస్థితిలో గత వైసీపీ ప్రభుత్వం. అలాగే కేసు పెట్టలేదన్నారు, మర్చిపోయి ఇవాళ ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఇసుక ఫ్రీగా ఇచ్చి 4,000 నుంచి 5,000 రూపాయలకి రాజమండ్రిలో ఇసుక సప్లై చేస్తున్నాం. గతంలో ఇదే లారీ ఇసుక కావాలంటే వైసీపీ గవర్నమెంట్లో 25,000 నుంచి 35,000 వరకు కొనుక్కునే పరిస్థితి. సామాన్యుడెవడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. సామాన్యుడెవడ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇల్లు కట్టుకున్నామని స్టార్ట్ చేసి కోఆపరేటివ్ బ్యాంకులో అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టుకొని కొంత డబ్బుతో మొదలుపెట్టి ఈ ఇసుక దొరక్క విపరీతమైన రేట్లలో ఉండడం వల్ల మధ్యలో ఇల్లు ఆగిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడుందని నేను అడుగుతున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే మద్యం గురించి మాట్లాడారు. మద్యం గతంలోనూ నాసిరక మద్యం, కల్తీ మద్యం అమ్మేవారు. అమ్మి ఇప్పుడు ఒక కిళ్ళి కొట్టి దగ్గర కానీ ఒక టీ బడ్డీ దగ్గర కానీ ఎక్కడైనా కూడా 10 రూపాయలకు కూడా ఫోన్పే చేసి అవకాశం ఉంది. అలాగే పెట్రోల్ బంక్లో కానీ గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమీ చేయకుండా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బంతా ఎంత దోచుకున్నారు. లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసి కూడా ఈ భర్తరాము మరి ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడో లేకపోతే ఏంటో తెలియట్లేదు. ఇవాళ లిక్కర్ గురించి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఏదో మాట్లాడారు. ముఖ్యంగా ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అక్కడ ఎవరైనా చనిపోతే ఆ డెడ్ బాడీని పెట్టడానికి ఫ్రీజర్ బాక్సులు కూడా 5 ఏళ్లలో సమకూర్చలేని పరిస్థితి. ఆయన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వలేదు, గవర్నమెంట్ నుంచి తెప్పించుకోలేదు. మా నగరం మళ్ళీ ఆదిరెడ్డి వాసు గారు అధికారంలోకి రాగానే ఫస్ట్ కార్యకర్తను పిలిచి, బాబు మీరు ఒక 4 ఫ్రిడ్జ్లు సమకూర్చండి అక్కడ మీ సొంత నిధులతో అని చెప్పడం జరిగింది. అది స్పందించి మేమన్నా 4 ఫ్రిడ్జ్లు సమకూర్చడం జరిగిందండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన బయట ఆరోగ్యశ్రీలో పనులు జరగట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు పెరిగి పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో డబ్బులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఓపీ శాతం పెరగడం జరిగింది. అలాగే గడిచిన ఏడాది కాలంగా సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి సుమారు 2,27,75,99 రూపాయలు సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మనం వినియోగం ఇవ్వడం జరిగిందండి. సుమారు 206 మంది మెంబర్స్. అలాగే సిఎస్ఆర్ నిధుల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్లోను గవర్నమెంట్ హాస్పిటల్లోనూ కూడా మనం త్రాగునీటి వసతి కల్పించడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో అక్కడ కుక్కుడు నీళ్లు కూడా తాగలేని పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్లో నీళ్లు కూడా దొరకని పరిస్థితి. అన్ని వర్గాల ప్రజలను హక్కున చేర్చుకొని స్నేహబంధంతో వారికి భరోసా ఇచ్చిన నాయకుడిగా మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నండూరి వెంకటరమణ కేబుల్ రమణ నిలిచిపోతారని ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగా కొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. కేబుల్ రమణగా అందరికీ చిరపరిచితమైన ఆయన 61వ జయంతి వేడుకలను స్థానిక సీతంపేట జంక్షన్లో ఉన్న విగ్రహం వద్ద మిత్రమండలి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీగ్ర కొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ ప్రసాదుల హరినాథ్ హాజరయ్యారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నాసా అపార్ట్మెంట్లో జరిగిన సభలో ఆయన సేవలను స్మరించుకున్నారు. అలాగే సిసిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ రమణ గురించి ఎవరు ఎంత ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా మన మధ్య లేడు అన్న విషయాన్ని మనం అందరం జీర్ణించుకోలేం. ఉన్నప్పుడు తన ఆలోచన కానీ తన స్నేహంలో విలువలు కానీ 10 మందికి సహాయం చేసే మనస్తత్వం కానీ ఎవరికి కష్టం వచ్చినా టేబుల్లో ఉండాలనే ధైర్యం కానీ అందరికీ ఉండేది. అటువంటి మంచి మనసున్న మనిషి, స్నేహితుడు సకాలంగా మన దగ్గర లేనప్పటికీ కూడా ఈరోజు అతన్ని పుట్టినరోజుని మనం అందరం కూడా ఘనంగా చేసుకుంటున్నాం. ఏది ఏవైనా స్నేహానికి విలువనిచ్చే వ్యక్తుల్లో మన కేబుల్ రమణ ఉందని చెప్పడానికి సందేహం లేదు.
నేను కానీ, కొండలరావు కానీ, ఏములరావు కానీ, ప్రసాద్ రాజు కానీ, హరినాథ్ గారు కానీ మేమందరం ఒక సమకాలికంగా స్నేహం చేసాం. ఎప్పుడు ఎంత స్నేహం చేసినా మేము ఎప్పుడు జోకులు వేసుకున్నా లేకపోతే బాధపడినా ఒకసారి కేబుల్ రావుని గుర్తించుకుంటే మీరు మొత్తం సమస్యని మర్చిపోయేవాడు. వచ్చి గందరగోళం కలగాబలగం చేసేసి మనం ఏం ఆలోచిస్తున్నామో దాన్ని మొత్తం మార్చేసి మన రూట్లో మనం తీసుకెళ్ళిపోయాడు. అంటే ఆ రకంగా ఎలా ఉంటుందంటే తనతో స్నేహం ఒక రకమైన సంతోషంగా ఉంటుంది, ఒక రకంగా మన బాధను తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వడం అన్నది కూడా తనలో కొన్ని మంచి ఇటువంటి ఆలోచనలు ఉండి ఈ ప్రాంతంలో అందరికీ అతను సన్నిహితుడు, స్నేహితుడు, కుటుంబ సభ్యుడి కింద మెలిగాడు. కాబట్టే తను లేనప్పటికీ కూడా తను గుర్తు చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో ప్రతి సంవత్సరం ఆయన జయంతిని, వర్ధంతిని కూడా మన సీతంపేటలో ఒక సర్కిల్లో టేబుల్ ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే అతనికి నివాళులు అర్పించే కార్యక్రమం చేసుకుంటున్నాం. నా స్నేహం చాలా గొప్పది, చాలా విలువైంది కూడా. స్నేహంలో రకరకాల స్నేహితులు ఉంటారు. కొంతమంది కూడా ఉంటూ ఎన్నుకోలు కోసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచిగా ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది అనుకూలంగా ఉంటారు, కొంతమంది మన వాడులో అనుకూలంగా ఉంటారు, కొంతమంది మనమే వాళ్ళు వాడడం, ఇలా రకరకాల స్నేహితులు ఉంటారు. కానీ ఎప్పుడు కూడా సహాయం తప్ప ఇంకోటి ఆశించుకుంటా. ఒకవేళ ఏదైనా ఉన్నా వాడు లబ్ధి పొందాలనుకున్నా మనల్ని డైరెక్ట్గా అడుగుతాడు. మరి మాకు ఇది కావాలన్నా ఆడు చేసేటువంటి మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి కావున వాడు దగ్గర సుమారుగా నాకు తెలిసి 7-8 వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 301 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి వస్తువులు మరియు 5 లక్షల రూపాయల విలువ చేసే గృహ పరికరాలు, మొత్తంగా 42 లక్షల రూపాయల చోరీ సొత్తును ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. కేసు వివరణలు వీడియోకి వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్. రండి, పర్లేదు, ఏముంది మీదే. చెప్పాను సార్, ఇద్దరికి చెప్పాను. రాజమండ్రి టౌన్ చుట్టుపక్కల దొంగతనాలు బాగా తగ్గాయి. అయితే ఇందులో వేమగిరి హరీష్ అనే ఒక నోటోరియస్ క్రిమినల్, దిస్ ఫెలో ఈజ్ వెరీ నోటోరియస్. ఇతను గత కొంతకాలంగా మనకు కనిపించట్లేదు. అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో 27/2025 ఈయన ఈ కొంతమూరు లిమిట్స్లో ఈయన బాగా నోటోరియస్. కొంతమూరు ఏరియాకి సంబంధించిన ఇతను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో కలిసి ఇంతకు ముందు కూడా సుమారు 57 క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఇతని కోసం గత 7 నెలలుగా ఇతన్ని పర్స్యూ చేస్తున్నాం. ఇతను ఏం దొంగతనాలు చేస్తున్నాడో మనకు తెలియదు. బట్ లేటెస్ట్గా 27/2025 కొంతమూరులో ఒక అఫెన్స్ జరిగింది. దాంట్లో సిఐ గారికి, డిఎస్పీ గారికి సీసీ ఫుటేజ్ వచ్చింది. నెక్స్ట్ చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈయన ప్రివేల్ అవుతున్నాడని తెలిసింది. ఇతని కోసం మనం టీమ్స్ ఏర్పాటు చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో ఇతనితో పాటు ఇప్పుడు లేటెస్ట్ క్రైమ్ ఏది ఉందో ఇప్పుడు మీరు ఇంతసేపు చూసిన ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం అయింది. దీంట్లో 3.5 కేజీల గోల్డ్, 18 కాసుల బంగారం ప్లస్ 300 గ్రామ్స్, ఆల్మోస్ట్ 301 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ ఒక కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఈయన ఇంతకుముందు ఈయన తాలూకా క్రైమ్ హిస్టరీ తీస్తే 54 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పుడు ఇతన్ని పట్టుకొని మనం ఇంటరాగేట్ చేసిన తర్వాత 12 కేసులు డిస్క్లోజ్ చేశాడు. సో 12 కేసులు డిస్క్లోజ్ చేసిన వాటిలో 8 HB బై నైట్, ఇవన్నీ కూడా గోల్డ్, సిల్వర్ దొంగతనాలు చేశాడు. దీంతోపాటు ఇళ్లల్లో అవుట్స్కట్స్లో గెస్ట్ హౌస్లు లాంటివి ఉంటే అదొక 3 కేసులు,
అక్కడ ఉండే టీవీలు, ఏసీలు, మంచాలు, బీరువాలు అవన్నీ పట్టుకుపోయి ఆయన ఇంట్లో వాడుకుంటాడు. ఇలాగ అదొక 3 అఫెన్సులు చేశారు. సో ఈ మొత్తంగా వీరు స్నాచింగ్స్ చేశాడు. కొన్ని స్నాచింగ్స్ కూడా ఒక 5. ఇప్పుడు మనము కొత్తగా పట్టుకున్న తర్వాత ఈయన 12 ఇంటి దొంగతనాలు హెచ్బి బై నైట్ చేశాడు. అలాగే 5 స్నాచింగ్స్ చేశాడు. సో ఇది టోటల్ వర్త్ మనకి అరౌండ్ ½ కిలో గోల్డ్, దగ్గర దగ్గర 480 గ్రాముల గోల్డ్ ప్లస్ సిల్వర్ 7.5 కేజీలు. అండ్ అది కాకుండా 4 లక్షల రూపాయలు ఈ ఇళ్లల్లో దొంగతనం హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఈయన ఇంటి నుంచి ఈయన ఫ్రెండ్స్ ఇల్లు, ఈయన బంధువుల ఇళ్ళ నుంచి రికవరీ చేశాం. సో ఇతనితో పాటు మరికొంతమంది దీంట్లో ఒక అఫెన్స్ తణుకు రూరల్లో చేశారు. స్నాచింగ్స్ 2 కూడా, ఒక 2 యానాం అండ్ మండపేటలో చేశాడు. దిస్ ఫెలో 2 వీలర్ మీద తిరుగుకుంటా చేసే మనిషి. సో ఇతని మీద సీరియస్ యాక్షన్ వీ విల్ టేక్ ఇన్ ద ఫ్యూచర్. మాజీ హోంమంత్రి తానేటి వనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు సాలి వేణు డిమాండ్ చేశారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ సంఘటనపై వినతి పత్రం ఇచ్చారు. అనంతరం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనితపై నల్లజర్ల గ్రామానికి చెందిన సవలం రామకృష్ణ, మద్దిపాటి మహేష్, దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నగిన నగేంద్ర అనే వ్యక్తులు ఫేస్బుక్లో ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఏకవచనంతో అవమానపరుస్తూ వనిత ఇంట్లో కూర్చొని రాసుకో కవిత అని వ్యంగ్యంగా కించపరుస్తూ ఒక మాజీ హోంమంత్రి ఫోటో పెట్టి విమర్శనాత్మకంగా ఒక పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో తన స్వంత అకౌంట్ నుండి పోస్ట్ చేశారని తెలిపారు. ఆయన విమర్శిస్తాడు కదా, తొలిసారిగా ఎమ్మెల్యే అయితే విమర్శించకూడదా? నిజమేనండి, తొలిసారిగా ఎమ్మెల్యే అయితే విధంగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి. చేసి ఒక రాష్ట్రానికి హోంమంత్రిగా చేసి ఏంటి ఆ రోజుని ఎన్నికల ముందు నల్లజర్లలో గొడవ జరిగితే హోంమంత్రి అని చెప్పి ఇలా గౌరవ మద్దిపాటి వెంకటరాజు గారు అన్నదాన్ని మాజీ హోంమంత్రి యొక్క పదవిని ఒక ఉందానని ఉపయోగించుకుంటే మరి ఆ రోజున ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు, లేదంటే వేరే విధంగా చేసే అవకాశం ఆ రోజు హోంమంత్రి దగ్గర ఉంది. కానీ సమన్వయం పాటించి అయినా సరే ఇప్పటికి కూడా మీరు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ గద్దెనెక్కేటప్పుడు 3 పార్టీలుగా కలిశారు, జనసేన, బీజేపీ, టీడీపీ. ఈవేళ ఎక్కడ చూసినా టీడీపీ వారు, టీడీపీ నాయకులు, టీడీపీ సంబంధించిన ఉంటారు. కానీ జనసేన వాళ్ళు మాత్రం ఎవరో మీరు గెలవడానికి మాత్రమే మీరు ఏంటి ఏం మాట్లాడుతున్నామో అర్ధరహితంగా మాట్లాడే విధంగా కాకుండా అర్థవంతంగా, మర్యాదపూర్వకంగా, హుందాగా ఏ విధంగానే చేసుకునే ఇబ్బంది లేదు. అంతేగాని ఒక రాష్ట్రానికి మాజీ హోంమంత్రిగా చేసి ఒక మంత్రి ఒక హుందాగా వెడుతున్న మా యొక్క తానేటి వనిత గారిపై మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవన్నీ కూడా అవి సరైనవి కాదని చెప్పి నేను మీ ఏఎంసీ చైర్మన్ గారిని, గౌరవ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారిని, అలాగే ముల్లపూడి బాబురాజు గారిని కూడా నేను తీవ్రంగా వాళ్ళ యొక్క విమర్శల్ని నేను ఖండిస్తూ ఈవేళ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెక్కారో ఆ హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా దళితుల్ని మీరు చిన్నచూపు చూస్తున్నారు. మా యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఎమ్మెల్యే అని, ఖైదీ అని, ముద్దాయని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అటువంటి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోరు. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. మీ యొక్క ఈ విధంగా ఎవరైతే ఉత్సాహాలను చేశారో, ఎవరైతే ఈ విధమైన అరాచకాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ముందుంటుందని చెప్పి తెలియపరుస్తూ ఆ యొక్క మా ఏఎంసీ చైర్మన్ గారు అన్నారండి, ఇక రేపు పొద్దున మీరు వచ్చేది లేదు, చేసేది లేదు, తాట తీస్తాం, తోలు తీస్తాం. ఏమంటే మీడియా కూడా చెప్తున్నాను, తాటా తోలు మీరే కాదు, తాటా తోలు తీడు ఉన్నవాళ్ళకు కూడా వచ్చండి. మేము 40% అంటే 40% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అంటే 40% కూడా మేము ప్రజలుగా ఉన్నాం. మాకు తాటా తీయడం తెలుసు, తోలు చేయడు. మహా అయితే ఏం చేస్తారు, జైల్లో పెడతారు.
ఏమంటే 4 రోజులు చెప్పుకోడు అంటారు కదా, అది తినిపిస్తారు ఉంటారు. ఇప్పుడు ఎలా ఏ ఏ ఏ అక్రమం చేశారు, ఏ స్కామ్ చేశారు, ఆ చేసినాటి నిరూపణ లేకుండానే ఈవేళ పాపం మన మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఇబ్బంది చేస్తున్నారు. కేవలం మీ వ్యక్తిగత కుట్ర. మీరు సోషల్ మీడియాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిల్ల సైకోలు అంటున్నారు. నిజంగా ఈ రాష్ట్రానికి సైకోలు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సైకోలు అని చెప్పి నేను ఇక మీడియా ప్రకారం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ సైకో విధానంలో వాళ్ళ ఆనందం ఏంటంటే అక్కడ ఏదైనా పరిస్థితి, ఏదైనా స్కామ్లో ఒక ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తే తప్పులేదు. అవి ఏమీ ఎక్కర్లేదండి. వాళ్ళని అరెస్ట్ చేయాలి, సెంటర్ జైలు పంపించాలి, స్నేహ బ్లాక్లో పెట్టాలి, అదంతే. అది వాళ్ళ ఆనందం. ఈ ఆనందాన్ని ఏమంటారండి, ఈ ఆనందం పొందే వాళ్ళు ఏమంటారండి, సైకోలని అంటారు. స్థానిక గోకవరం రోడ్డులోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల, కాపు కళ్యాణ మండపం వద్ద గల ఖాళీ ప్రదేశంలో 2 చోట్ల స్టేడియాల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, సాన సతీష్, ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఇంజనీరింగ్ అధికారులు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ జగ్గంపేటలో ఇండోర్ స్టేడియంకు మిగిలి ఉన్న పనులకు పక్కనే ఉన్న స్థలంలో క్రికెట్ స్టేడియం, మరొక స్థలంలో మరో స్టేడియం నిర్మాణానికి సహాయం అందించవలసిందిగా రాజ్యసభ సభ్యులు నాసా సతీష్ను కలవడం జరిగిందని, ఆయన వెంటనే స్పందించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, సానా సతీష్ ఫౌండేషన్ సహాయంతో నిర్మాణాలు చేపట్టిన ఈ రోజు ప్రతినిధులు వచ్చి పరిశీలించారని, జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చేపట్టి తొందరలోనే ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని నవీన్ అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే మన రాజ్యసభ సభ్యులు సతీష్ గారు అన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మా క్రికెట్ గ్రౌండ్స్ కావాలి అని అడగడం జరిగింది. ఆయన ఇమీడియట్గా స్పందించి ఈరోజే పంపించి సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఈ కోర్టులో ఏదైతే ఇండోర్ స్టేడియంలో పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయించడానికి, అలాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఈ 2 గ్రౌండ్లు కూడా చేయించడానికి ఎస్టిమేషన్లు అయ్యి తెప్పించుకుని అతి తొందరలోనే ప్రారంభించేలాగా ఆయన సహకారంతో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలోని ఇవన్నీ కూడా అతి తొందరలోనే 2 గ్రౌండ్లు, ఇండోర్ స్టేడియం కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు జగ్గంపేటకు చెందిన కీర్తిశేషులు నెదురు శ్రీనివాస్, శాంతి దంపతులకు జ్ఞాపకార్థం వారి కుమారులు వీరబాబు, సతీష్ ఆర్థిక సాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యులు మారిశెట్టి భద్రం మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత 4 సంవత్సరాలుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ఈ రోజు మా సోదరులు టీడీపీ నాయకులు స్వర్గీయ నేదురి శ్రీనివాస్, శాంతి దంపతుల కుమారులు వీరబాబు, సతీష్ అన్న క్యాంటీన్లో అన్నదానం ఏర్పాటు చేశారని అన్నారు. ఏదైతే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు జరిగింది, దాన్ని మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం తీసేయటం, మరి పేదలకి అన్నం పెట్టాలని ఆలోచిస్తుంటే జ్యోతులు మరి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది మరి పెట్టాలని పేదలకి అక్కడ తీర్చాలని ఆలోచిస్తుంటే, మరి చంద్రబాబు నాయుడు మన కంటిన్యూ చేయాలని ఆలోచిస్తుంటే మరి
ఏదైతే జగ్గంపేటలో నడిపడుతున్నటువంటి ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి పైసలకు 4 సంవత్సరాలు దాటిపోయింది. ఇలా అన్నకేట మేము ఏం చేస్తున్నాం, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరి దాతల సహకారంతో అన్నకేట మార్చడం అవుతుంది. మరి అన్నకేటకి దాత మా సోదరుడు నేతూరి శ్రీనివాస్ గారు, బుక్సీని గారు, అలాగే మరి మా శ్రీమతి ఏదైతే తాతగారు కాంతి గారు మరి సహకారంతో వాళ్ళ కుమారుడు జగబాబు గారు, సతీష్ గారు మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే మా తమ్ముడు మరి బుక్సీని గారు అయితే అంతకు అర్థమవుతుంది. బుక్సీని గారు ఎంతో తెలుగుదేశం పార్టీ అన్న మరి మేమన్నా నా కుటుంబం ఎంతో అభివృద్ధి వ్యక్తి మరి బుక్సీని గారు మరి అటువంటి వాడు మరి మా సోదరులు మాకు లేకపోవడం మరి కృషి చేయడం చాలా బాధాకరమైన మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతోటే వాళ్ళ కుమారులు ముందుకు రావడం జరిగింది. మరి వాళ్ళ కుమారుని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇవాళ జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వాళ్ళని అభినందనతో జరుగుతుంది. స్థానిక రావులమ్మ నగర్ గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ కార్యదర్శి జగంపేట శ్రీకృష్ణ యాదవ సంఘం మాజీ అధ్యక్షులు వైభోగుల కొండబాబు యాదవ్ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా కొండబాబు యాదవ్ మాట్లాడుతూ మా గురువు దైవం, మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో జన్మదిన వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ రోజు నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఫోన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ఓకేమా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బీసీటీ ద్వారా ఎమ్మెల్యే ఆదిరెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు. పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.